సో ఇప్పుడు రన్ అయింది. సో ఓఎల్ఈడిబి డెస్టినేషన్. సో ఒక్క ఫైల్ రన్ అయింది. ఏ ఫైల్ రన్ అయింది ఇప్పుడు? T2 రన్ అయి ఉంటుంది, ఎందుకంటే వేరియబుల్లో మనం T2 పెట్టాం కాబట్టి. T2లో 3 rows ఉన్నాయి. మనం అంత లోపల కంటైనర్ తీసుకోమన్నా, అంతే కదా. కంటైనర్ తీసుకొని ఈ యారో మార్కు కంటైనర్కి పలని నేను రావాలన్నా నువ్వు కాముకుంటావా? చెప్తే ఏదైనా వినాలి ఒక్కసారి మనిషి. ఓకే. సో ఎగ్జిక్యూట్ SQL టాస్క్ అది ట్రంకేట్ చేసింది, ఇది లూప్ తిరుగుతుంది. దాని లోపల లూప్లోకి ఏ పాత్ అయితే పంపిస్తామో ఆ పాత్ని తీసుకొని అది లోడ్ చేస్తుంది. ఆ పాత్ని పంపించడానికి మనం ఏ ఎన్యూమరేటర్ వాడాలా? ఫైల్ ఎన్యూమరేటర్ వాడాలి. కలెక్షన్లో ఫైల్ ఎన్యూమరేటర్ ఏ పాత్తో సెట్ చేయాలా? లూపు. తర్వాత స్టార్ డాట్, దాంట్లో వేరే ఎక్సెల్ ఫైల్స్ పాడు ఉంటే లూప్ తిరగకన్నా వాటిని ఇది చేయాలి. సో ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ అనుకో, T1.txt అని వేరియబుల్లో పెడితే దానికి తెలియదు ఎక్కడ ఉందో T1.txt. ఫుల్లీ క్వాలిఫైడ్ పాతే పెట్టాలి మనం. ఓకే. వేరియబుల్ మ్యాపింగ్ చేసేసాం. ఏ ఫోల్డర్ లూప్ తిరగల, ఏ వేరియబుల్లో ఆ పాత పెట్టాల, ఆ రెండే కదా చెప్పాం మనం. పెట్టిన తర్వాత ఆ వేరియబుల్ని తీసుకొని ఆటోమేటిక్గా ఇది డేటా ఫ్లో టాస్క్ రన్ చేసేస్తుంది. చూడు మొత్తం మళ్ళీ లోడ్ చేసి కరెక్ట్గా. ఓకే. సో దీన్ని లూప్ అంటాడు. ఈ క్వశ్చన్ 90% అడుగుతారు. మల్టిపుల్ ఫైల్స్ ఒక ఫోల్డర్లో ఉన్నాయి, ఎలా లూప్ తిప్పి ఎలా సింగిల్ టేబుల్లోకి లోడ్ చేస్తావు అని. సో కంపల్సరీ అడుగుతాడు. 90% అడుగుతాడు. అంటే ఇంకా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడుగుతాడు వాడు. దాంట్లో ఏముండదు. ఫస్ట్ ఒక్క ఫైల్ని మ్యాప్ చేసి ఆ ఫైల్ని మ్యాప్ చేసిన ఫైల్ని కాకుండా వేరియబుల్లో ఉన్న ఫైల్ని లోడ్ చేయగలిగితే చాలు. తర్వాత ఏముంది, దాని లోపల పడేస్తే పని చేస్తుంది అంతే. ఎందుకంటే మనకు లూప్ తిప్పడం తెలుసు. లూప్లో ఏ ఎన్యూమరేటర్ వాడతాం? ఫైల్ ఎన్యూమరేటర్ వాడతాం. ఫైల్ ఎన్యూమరేటర్లో ఏ ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయో చెప్తాం, ఏ టైప్ ఆఫ్ ఫైల్సో చెప్తాం, అంతే. లూప్ తిరిగేస్తుంది ఆటోమేటిక్. ఓకే. ఇదొకటి. ఇప్పుడు మీకు ఎక్సెల్ని ఒకసారి లోడ్ చేద్దాం. ఓకే. ఆ ఫోల్డర్ పాత్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఇక్కడ చెప్పాలి. ఒక ఫైల్ కాదు, ఏ టైప్ ఆఫ్ ఫైల్సో చెప్పాలి. మొత్తం లూప్ తిప్పుతుంది కదా. ఏ టైప్ ఆఫ్ ఫైల్సో చెప్పేస్తే ఆ టైప్ ఆఫ్ ఫైల్స్ అన్నీ లూప్ తిప్పేస్తుంది. ఓకే. సో అది సోర్స్ ఫ్లాట్ ఫైల్ ప్యాకేజ్ లెవెల్లో తీసుకున్నా. ఇక్కడ ఉంది వేరియబుల్ స్కోప్ ప్యాకేజ్ 3 అంటే ప్యాకేజ్ లెవెల్లో. టాస్క్ లెవెల్లో అంటే కానీ టాస్క్ నేమ్ ఉండేది ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఒక ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని లూప్ చెప్తాం. ఇది అనుకో, వేరియబుల్స్ మామూలుగా మీరు .NET వాటిలో చూస్తే క్లాస్ లెవెల్ వేరియబుల్స్, మెథడ్ లెవెల్ వేరియబుల్స్ రాయమా? లోపల గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ రాస్తాం కదా. ఇది కూడా అంతే. అవసరం లేదనుకో ప్యాకేజ్ లెవెల్లో ఎందుకు పెడతాం? టాస్క్ లెవెల్లో పెడతాం. అవసరం ఉంటే ప్యాకేజ్ లెవెల్లో పెడతాం. అదే వేరియబుల్ని ఇప్పుడు రో కౌంట్ ఉంది, రో కౌంట్ ఒక చోట కౌంట్ చేసి ఇంకో చోట వాడాల్సి వస్తుంది అనుకో. అప్పుడు రో కౌంట్ ఒక చోట తీసుకుంటాం, ఇంకో చోట అప్పుడు వేరియబుల్ కావాలి కదా, రో కౌంట్కి ఇంటేజర్ వేరియబుల్. అప్పుడు గ్లోబల్ లెవెల్లో తీసుకుంటాం, అంటే ప్యాకేజ్ లెవెల్ తీసుకుంటాం. ప్యాకేజ్ లెవెల్లో తీసుకోవాలి మీరు. అర్థమైంది కదా? ఓకే.
డేటా ఫ్లో టాస్క్, ఎక్సెల్ సోర్సు, ఫ్లాట్ ఫైల్ డెస్టినేషన్, SQL సర్వర్ డెస్టినేషన్, OLEDB డెస్టినేషన్. ఓకే, ఎక్సెల్ ఎక్కడ ఉందో చూసుకుందాం. షీట్ 1లో ఇన్సర్ట్, ఇది వచ్చి నేము, ఇది వచ్చి డేటా టైపు, ఈ 2 కాలమ్స్ చాలే మనకి. ఓకే, షీట్ 1లో నేము, డేటా టైప్. ఎక్సెల్ ఫైల్ ఓపెన్లో కన్నా ఉంటే కన్నా రీడ్ అవ్వదు. మనము ఎక్సెల్ ఫైల్ కంపల్సరీ క్లోజ్ చేసి రీడ్ చేయాలి మీరు. సో క్లోజ్ చేసా. దీనికి చెప్దాం ఎక్కడుందో. న్యూ ఫైల్ పాత్ అడుగుతుంది, డెస్క్టాప్ కదా, డెస్క్టాప్, మాల్ అట్రిబ్యూట్స్, టేబుల్ ఆర్ ఏ వ్యూ, ఏ షీట్లన్నీ చూపిస్తుంది అది. నో టేబుల్స్ ఆర్ వ్యూస్ అంటుంది. కనెక్షన్ మేనేజర్ తీసుకోవట్లే. ఇప్పుడు కనెక్షన్ మేనేజర్ తీసుకోవట్లేదు కదా, ఏం చేద్దాం మనం? ఎట్లా సాల్వ్ చేసేది దీన్ని? ఎట్లా? ఇంపోర్ట్కి వెళ్ళిపోదాం. ఎక్స్పోర్ట్కి, ఇంపోర్ట్ అంటే అదే కదా. ఎక్కడున్నది? డేటాబేస్, రైట్ క్లిక్, ఇంపోర్ట్. ఇక్కడ చూస్తే అదే చెప్తుంది. ఎక్సెల్, బ్రౌజ్, మాల్ అట్రిబ్యూట్స్, ఏం లేదని చెప్పింది. మైక్రోసాఫ్ట్ ఏస్ OLEDB 12.0 లేదంట, అది ప్రాబ్లం. మైక్రోసాఫ్ట్ ఏస్ 12.0 డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి. $64 బిట్. డౌన్లోడ్ కదా ఏంటి? $64 బిట్ కదా మంది. ఇప్పుడు SAP నుంచి డేటా లోడ్ చేయమని అడిగారు అనుకో, SAP డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. మీరు ఏదైనా సరే డ్రైవర్స్ ఉండాలి. ఓకే.
థర్టీ బిట్ అంటే నా సర్వర్ 32 బిట్ అంటే పళని నువ్వు పొలు తోమినావా? డోంట్ షౌట్, ఓకే? డూ యువర్ డ్యూటీ. డౌన్లోడ్స్ ఇక్కడ యాడ్ ఉండే డౌన్లోడ్స్ ఉంటుంది కదా. ఇప్పుడు రివర్స్ చూపిస్తుంది కదరా. ఏమైందంటే అదంటే ఇదంటది, ఇదంటే అదంటది. ఏం దీనికి ఏమైంది? ఇయరా ఏం అడగలే, అది చెప్తుంది క్లియర్గా. యూ కెనాట్ ఇన్స్టాల్ 32-bit వర్షన్ డేటాబేస్ ఇంజిన్ 2016 బికాస్ కరెంట్లీ యూజ్ ద 64-bit ఆఫీస్ ప్రోడక్ట్స్ అంది. మళ్ళీ ఒకవేళ 64-bit వేస్తా అంటే 32-bit ఉందా అంటుంది. 64-bit వేస్తున్నావు, యూ హ్యావ్ కరెంట్లీ 32-bit ఆఫీస్ ప్రోడక్ట్స్ ఉంది. సో ఇలా ఆఫీస్ రీఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. వస్తుంది ఇంకా అవ్వదు. ఓకే, అది ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేస్తే మ్యాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ చేసి మ్యాప్ చేస్తే సేమ్ అలాగే సీక్వెల్ సర్వర్లో మన ఫ్లాట్ ఫైల్లో ఎలా చేసాం అలా చేస్తే వస్తుంది కదా. ఇప్పుడు నాకేం కావాలంటే మీ బ్రెయిన్ అంతా వాడి ఒకే ఫోల్డర్లో 2 పెట్టా. ఏంటివి? ఒక 5 ఎక్సెల్ షీట్లు పెట్టా, 5 ఫ్లాట్ ఫైల్స్ పెట్టా. టోటల్ 10 లూప్ తిప్పేయాలి కదా. ఓకే, ఫ్లాట్ ఫైల్కి ఏమో ఏం సోర్స్ ఉండాలా? ఫ్లాట్ ఫైల్ సోర్స్ ఉండాలా. ఎక్సెల్కి ఏమో ఏం సోర్స్ ఉండాలా? ఎక్సెల్ సోర్స్ ఉండాలా. అప్పుడు డేటా ఫ్లో టాస్క్లో ఏం పెడతావు? ఈడ ఈ డేటా ఫ్లో టాస్క్లో ఏం పెడతావు? ఫ్లాట్ ఫైల్ పెడతావా? ఎక్సెల్ పెడతావా? ఏదో ఒకటే పెట్టగలుగుతావు. అదే నువ్వే డైనమిక్గా మార్చలేవు కదా. ఇట్లా ముందే పెట్టాల్సిందే. ఏదైనా డైనమిక్గా మనమేం ఆన్ ద ఫ్లై మార్చలేము కంట్రోల్ని. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే అసలు వచ్చిన ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ కనిపెట్టాలి. సో వచ్చిన ఫైల్ యొక్క ఎక్స్టెన్షను ఈడ ఇంకో డేటా ఫ్లో టాస్క్ పెడతాం. ఇదేమో రీనేమ్ చేసి ఫ్లాట్ ఫైల్ అనుకుందాం, ఇదేమో రీనేమ్ చేసి ఎక్సెల్ అనుకుందాం. దీన్ని డబుల్ క్లిక్ కొడితే ఎక్సెల్ సోర్సు OLEDB డెస్టినేషన్. ఓకే, ఇది ఎక్సెల్ సోర్స్.
ఎల్ఈడిబి డెస్టినేషన్. ఓకే, ఇది అనుకోండి. దీన్ని డిజబుల్ చేస్తా, కాసేపు పని చేయట్లేదు కదా, డిజబుల్. ఓకే, సో ఇప్పుడు వచ్చిన ఫైల్స్ ఇక్కడికి వెళ్ళి కలెక్షన్లో ఏం పెడదాం, ఇక్కడ స్టార్ డాట్ స్టార్ అంటే అన్నీ ఏముంటే అన్నీ వస్తాయి. ఓకే, వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్సెల్ ఫ్లాట్ ఫైల్ టీఎక్స్టీ వస్తే దీనికి వెళ్ళాలా, ఎక్సెల్ వస్తే దీనికి వెళ్ళాలి, అంతే కదా. అంతేగా సెగ్రిగేట్ చేయాలి మనం. ఫైల్ అయితే వచ్చేస్తుంది లూప్లో. ఇక్కడ ఎక్స్ప్రెషన్ టాస్క్ అని ఉంటుంది, అది ఉందా? ఇది ఎందుకు పనికిరాదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ రాసుకోవడానికి మనకు వస్తుంది. ఒక 50 మార్క్ దీనికి పడాయి, ఇంకో 50 మార్క్ దీనికి పడాయి. పడేసామా? ఇక్కడ డబుల్ క్లిక్ కొట్టి ఎక్స్ప్రెషన్ అండ్ సక్సెస్ కాదు, కన్స్ట్రైంట్ అండ్ ఎక్స్ప్రెషన్ అని పడాయి. ఓకే, ఇక్కడ ఫైల్ పాత్ లెక్క కదా వస్తుంది, పాత్ ఫైల్ ఏమైంది? ఇఫ్ ఎన్ని క్యారెక్టర్లు తీసుకోవాలి లాస్ట్ నుంచా? ఎక్సెల్ ఎస్ఎక్స్ టీఎక్స్టీ. ఎక్సెల్ అయితే ఇటు పంపించాలా, టీఎక్స్టీ అయితే ఇటు పంపించాలి కదా, మనం అదే కదా అనుకుంటున్నాం. ఎక్సెల్ అయితే ఇటు పంపించాలా, టీఎక్స్టీ అయితే ఇటు పంపించాలా. ఎక్సెల్ యొక్క ఎక్స్టెన్షన్ ఎక్సెల్ ఎస్ఎక్స్, టీఎక్స్టీకి ఏమో టీఎక్స్టీ. సో క్యారెక్టర్ మ్యాచ్ అవ్వు, 4 దానికి 3 ఒకే దానికి ఉన్నాయి. లాస్ట్ నుంచి 3 క్యారెక్టర్లు తీసుకో, రైట్ ఆఫ్ అంటే ఒప్పుకోదు అది. రైట్ ఆఫ్ 4 క్యారెక్టర్ తీసుకో అంటే ఒప్పుకోదు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వద్దాం. ఇది టీఎక్స్టీకి అని తెలిసిపోయింది కదా. ఓకే, కన్స్ట్రైంట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫైల్ పాత్లో, ఫైల్లో వచ్చిన లూప్లో వచ్చిన ఫైల్లో ఇఫ్ దీంట్లో స్ట్రింగ్ ఫంక్షన్స్లో రైట్ అని యాడ్ ఉందో చూడు. దీంట్లో 3 క్యారెక్టర్లు తీసుకో, ఈక్వల్ టు టీఎక్స్టీ అయితే రైట్ ఆఫ్ 3 క్యారెక్టర్స్ టీఎక్స్టీనా అంటే మన వేరియబుల్లో ఉన్నదానికి ఇప్పుడేమో t1.txt పెట్టినాం, t2.txt పెట్టాం కదా, అందుకని ట్రూ అంటుంది. కరెక్టే కదా, కరెక్ట్ అయితే దేనికి వెళ్తుంది? ఇప్పుడు దీనికి వెళ్తుంది. ఒకవేళ వేరియబుల్ ఈక్వల్ టు XLSX అయితే ఇటు వెళ్ళమందాం. ఎన్ని క్యారెక్టర్లా? 4 క్యారెక్టర్. ఇదైతే 2 ఈక్వల్ టు బాబు ఫాల్స్ ఇస్తుంది, ఎందుకంటే ఇప్పుడు XLXX లేదు దాంట్లో. ఇప్పుడు దేనికి వెళ్తుందా? టీఎక్స్టీకి వెళ్తుంది. SLSX లేవు కదా ఇక్కడ ఉండలా, అదేదో దీంతో ఏం పెద్ద అవసరం లేదు, జస్ట్ డమ్మీ అది. ఓకే, సో లూప్లోకి వస్తుంది. ఒక ఫైల్ పాత్లోకి, ఒక వేరియబుల్లోకి పాత్ వస్తుంది. ఆ పాత్లో లాస్ట్ 3 క్యారెక్టర్లు కానీ టీఎక్స్టీ అయితే ఇది లోడ్ అవుతుంది, లాస్ట్ 4 క్యారెక్టర్లు కానీ ఎస్ఎస్ఎక్స్ అయితే ఇది లోడ్ అవుతుంది. అంతేగాని మనం సోర్స్ని డైనమిక్గా మార్చలేము. మీరు ఎక్స్ప్రెషన్స్ రాసి దేనికి డైవర్ట్ చేయాలో మీరు చెప్పాలి, దాన్ని రీడైరెక్ట్ చేయాలో చెప్పాలి. సో దానికి ఎక్స్ప్రెషన్ టాస్క్ ఉంటుంది.
దాన్ని ఎక్స్ప్రెషన్ టాస్క్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది మీకు. సో వాడు ఒకే దాంట్లో ఎక్సెల్ ఫైల్స్ ప్లస్ టీఎక్స్టీ డేటా ఫైల్స్ ఉన్నాయి, మీరు ఎలా లూప్ తిప్పి ఎలా చేస్తావు అంటాడు. ఏముంది సార్, లాస్ట్ నుంచి మనము ఒక ఎక్స్ప్రెషన్ టాస్క్ రాసుకుంటాం లూప్లో, 2 డేటా ఫ్లో టాస్క్లు ఉంటాయి, ఒకటేమో ఎక్సెల్కి ఒకటేమో టీఎక్స్టీకి, అని ముందే మ్యాప్ చేసేస్తాం. సో ఎక్సెల్ లాస్ట్లో 3 క్యారెక్టర్స్ టీఎక్స్టీ ఉంటే దీనికి డైవర్ట్ చేస్తాం, 4 క్యారెక్టర్స్ ఎక్సెల్ఎస్ ఉంటే దానికి డైవర్ట్ చేస్తాం అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి అర్థం. టేబుల్ ఒకటే, టేబుల్ ఒకటే. నువ్వు మ్యాప్ ఇక్కడ ఏ టేబుల్కి చేసావు? లూప్ టేబుల్కి చేసావు. ఇక్కడ ఏ టేబుల్కి చేస్తావు? లూప్ టేబుల్కే చేసుకో, నీ ఇష్టం అది, అంతే కదా. ఇది ఫైల్ మారదు, టేబుల్ మారదు. ఎక్సెల్ నుంచి దేనికి మ్యాప్ చేసావో ఎప్పుడు ఒక టేబులే ఉంటుంది. అది ఎక్సెల్ నుంచి వేరే టేబుల్ అయి ఉండొచ్చు, టీఎక్స్ నుంచి. కానీ ఎక్సెల్ ఒక ఎక్సెల్ షీట్ నుంచి లోడ్ చేసేదే, మిగతా అన్ని ఎక్సెల్ నుంచి లోడ్ చేసేది ఒకే టేబులే. 4 టేబుల్స్ లేక 4 ఎక్సెల్ లోడ్ చేయమంటే ఎట్ట చేస్తావు? ముందు ఫార్మాటే మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఎక్సెల్ షీట్లో ఒక దాంట్లో డిపార్ట్మెంట్ డేటా ఉంది బాబు, నీ దగ్గర ఒక ఫోల్డర్లో ఒక ఫైల్ ఉంది, ఎక్సెల్ ఫైల్, ఫ్లాట్ ఫైలే అనుకుందాం. డిపార్ట్మెంట్ డేటా ఉంది, దాంట్లో ఏమని ఉంటుంది? 10 IT, 20 అడ్మిన్, 30 సేల్స్ అని ఉంటుంది, అంతే కదా ఉంటుంది. ఇంకో ఫ్లాట్ ఫైల్ ఉంది, దాంట్లో ఎంప్లాయీ డేటా ఉంది. ఇప్పుడు రెండింటిని లోడ్ చేయమని చెప్పా SQL సర్వర్లోకి. ఏ టేబుల్ లెక్క లోడ్ చేయమన్నా? ఎంప్లాయీ టేబుల్ లెక్క డిపార్ట్మెంట్ లోడ్ చేస్తావా? లూప్ తిప్పుతావా? రెండిటికి 2 సపరేట్ డేటా ఫ్లో టాస్క్లు పెట్టి, ఒకదాన్నేమో DPTకి ఒకదాన్నేమో ఎంప్లాయీ టేబుల్. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇదేమో DPTకే, ఇదేమో ఎంప్లాయీకి. ఇది లోడ్ అయిన తర్వాత ఇది లోడ్ అవ్వమని చెప్తాం. దీని లోపల సోర్స్ ఫ్లాట్ ఫైల్, OLEDB డెస్టినేషన్, DPT టేబుల్. ఇదే సోర్స్ ఫ్లాట్ ఫైల్, డెస్టినేషన్, OLEDB డెస్టినేషన్, EMP టేబుల్. అప్పుడు లూప్ ఎందుకు అవసరం వస్తుంది? ఫార్మాట్స్ సేమ్ ఉంటే లూప్ అవసరం వస్తుంది. ఫార్మాట్స్ డిఫరెంట్ ఉంటే నువ్వు మ్యాపే చేయకనే ఎట్ట లోడ్ అయిపోతుంది. మీకు అర్థమైంది కదా. సో అప్పుడు ఏం చేస్తాము, ఎన్ని ఫ్లాట్ ఫైల్స్ ఉంటే అన్నిసార్లు అన్ని డేటా టేబుల్స్ కావాలి నీకు. వేరే వేరే టేబుల్స్కి అయితే మనం లోడ్ చేయలేం. అట్లా మ్యాపింగ్ ఉన్నోటివే, మ్యాచ్ అయ్యే స్కీమా ఉన్నోటివే చేయగలుగుతాం మనం, అంతే. మ్యాచ్ అయ్యే స్కీమా ఉన్నోటివే చేయగలుగుతాం, మిగతావి చేయలేం. సో స్కీమా సేమ్ ఉండాలి, సోర్స్ అదే చెప్పా ఇందాక నుంచి నేను. డెస్టినేషన్ సేమ్ ఉండాలా అంటే ఎప్పుడు ఉండాలా? సోర్స్ స్కీమా మొత్తం సేమ్ ఉండాలా. ఇప్పుడు ఈ కేసులో కన్నా చూస్తే ఎక్సెల్ ఫైల్స్ అన్నీ EMPకి ఇచ్చు, ఫ్లాట్ ఫైల్స్ అన్నీ DPTకి ఇచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఫైల్స్ అన్నీ DPT రిలేటెడ్ అయితే, ఎక్సెల్ అన్నీ EMP రిలేటెడ్ అయితే. ఎందుకంటే ఇక్కడ మ్యాపింగ్ ఉంది ఎక్సెల్కి EMP టేబుల్కి, ఇక్కడ మ్యాపింగ్ ఉంది ఫ్లాట్ ఫైల్కి DPT టేబుల్కి. సో మ్యాపింగ్ని బట్టే లోడ్ అవుతుంది. అది మ్యాపింగ్ మ్యాచ్ కాకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో అది ఇంపార్టెంట్. మీకు మ్యాపింగ్ మ్యాచ్ కానోటివి లోడ్ చేయలేవు. డైనమిక్గా నువ్వు మ్యాప్ చేసేదంటూ ఈ కాన్సెప్ట్ లేదు. SSRSలో కూడా నువ్వు కాలంని డ్రాప్ చేయకన్నా రిపోర్ట్ వచ్చాయంటే వచ్చేస్తుందేమే, రాదు. ఇక్కడ కూడా అంతే, నువ్వు కాలం ఈ ఫీల్డ్లో ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్న ఈ కాలం ఎత్తుకెళ్ళి ఈ టేబుల్లో ఉన్న ఈ కాలంలో పెట్టంటేనే పెడుతుంది, లేకపోతే పెట్టలేదు. అది డైనమిక్గా నువ్వు మ్యాపింగ్ చేయలేవు. డైనమిక్గా మ్యాపింగ్ చేయాలంటే .NET కోడ్ రాయాలి. డైనమిక్గా మ్యాపింగ్ చేయాలంటే .NETలో కోడ్ ఉంటుంది, దానికి లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ వాడి కోడ్ రాస్తే మ్యాప్ అవుతుంది. ఇక్కడ మనం రాయలే. అది 2 ఉంటే ఎలా మ్యానిపులేట్ చేయాలి లూప్ అంటే ఎక్స్ప్రెషన్ టాస్క్ పెట్టి రాసుకోవాలి. అవును, జాబ్ని షెడ్యూల్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ ప్యాకేజ్ని షెడ్యూల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఇది ఉంది కదా, దీన్ని రన్ చేస్తా ఒకసారి. దీన్ని క్లోజ్ చేయి, దీన్ని క్లోజ్ చేయి. సో రన్ అయింది కదా.
కరెక్ట్గా రన్ అయింది. ఎందుకంటే అన్ని టెక్స్ట్ ఫైల్సే ఉన్నాయి మన దగ్గర, కాబట్టి అన్ని టెక్స్ట్ ఫైల్స్లోకి వెళ్ళింది, రన్ అయింది. ఇక్కడ మీరు దీన్ని సేవ్ చేసి ఈ ప్యాకేజ్ మీకు ఇచ్చిన, ఇది ప్యాకేజ్ 3, ఇది నీకు మెయిల్ పెట్టిన. ఓకే, దీన్ని రన్ చేయాలా అనుకున్నాం, రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ విత్ యూటిలిటీ అని ఉంటుంది. ఎడుందా, ఏమనుందా, ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ యూటిలిటీ. ప్యాకేజ్ యూటిలిటీలో ప్యాకేజ్ ఇంత చిన్నగా ఉంది. ఓకే, ఇక్కడ అడుగుతుంది ప్యాకేజ్ సోర్స్ అడుగుతుంది, మన ఫైల్ సిస్టంలో ఉంది. ఎక్కడుంది ఫైల్ సిస్టంలో? డెస్క్టాప్ మీద ఉంది. ఎక్కడుంది అదా? ప్యాకేజ్ 3 వచ్చిందా? సో కనెక్షన్స్ అని ఉందా ఇక్కడ, కనెక్షన్ మేనేజర్స్ అనే మన దానికి ఒక ఫ్లాట్ ఫైల్ కనెక్షను, ఒక ఓఎల్ఈడిబి కనెక్షనే కదా ఉన్నాయి మన దాంట్లో. ఆ 2 చూపిస్తుందా? నువ్వేమన్నా మార్చదలుచుకుంటే టిక్ మార్క్ పెట్టి ఇక్కడ మార్చుకోవచ్చు. ఇప్పుడు T1 కావాలనుకో, నీకు T1 అది ఎనీవే పెట్టామా. మళ్ళీ కనెక్షన్ ఏదైనా మార్చాలంటే, వేరే సర్వర్కి మార్చాలంటే సర్వర్ డీటెయిల్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, నేను మార్చిన తర్వాత ఎగ్జిక్యూట్ అని ఆ ప్యాకేజ్ రన్ అయిపోతుంది. చూడు, ఎర్రర్ ఏం లేదు, ఫినిష్డ్ అంత. ఇప్పుడు వెళ్ళి చూస్తా, దీంట్లో 11 ఉండాలి, ఎందుకంటే ట్రంకేట్ చేసి లోడ్ చేస్తుంది. 11 ఉన్నాయి అంటే రన్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా రన్ చేసాం ప్యాకేజ్నే? ఒకటి వచ్చి విజువల్ స్టూడియోలో రన్ చేసాం, రెండోదే ఎగ్జిక్యూట్ యూటిలిటీతో రన్ చేసాం. ఇక్కడికి వెళ్ళి కమాండ్ లైన్కి వెళ్ళి బాబు, దేనికి వెళ్ళాలి? కమాండ్ లైన్కి వెళ్ళాలి. మన ప్యాకేజ్ ఎక్కడుంది? డెస్క్టాప్ మీద ఉందా? పాత ఫైల్ అనే స్లాష్ అనేది ఉందా? దీన్ని కాపీ చేసుకో, ఇట్లాగే కాపీ చేసుకో. ఓకే, సిఎండి ఓపెన్ చేయి. DTEXEC అనే ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్కి చూడు, ఫైల్ని కనుక ప్రొవైడ్ చేస్తే DTEX ఫైల్నే అంటే ప్యాకేజ్ ఫైల్ అని ఉంటుంది. ఎక్కడుందా? ఫైల్ స్పెసిఫికేషన్ ఇస్తే ఆటోమేటిక్గా రన్ చేస్తుంది. సో DTEXEC కమాండ్ పేరు ఏంటే? DTEXEC. రైట్ క్లిక్ కొట్టు, ఇదే కదా పాత్, నేను అక్కడి నుంచి కాపీ చేసుకొచ్చింది. ఈ పాత్ ఇచ్చి రన్ చేస్తాను చూడు. స్టార్టెడ్, ఫినిష్డ్. కుడ్ నాట్ ఓపెన్ ద గ్లోబల్ డేటా ఫ్లో అవైలబుల్ టు రిజాల్వ్ దిస్. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంట. CMD కమాండ్ ప్రాంప్ట్ మీద రన్ కొట్టి ఎగ్జిక్యూటివిటీ DTEXEC. సక్సెస్ ఏం చూపించుకోనండి, సక్సెస్ అంటుంది. ఒక నిమిషం అది సక్సెస్ ఫెయిల్యూరా తేల్చాలంటే మనం ట్రంకేట్ కొడితే తెలుస్తాం. ఇప్పుడు ఏమి లేవు, సక్సెస్ అంటే ఇప్పుడు రావాలి కదా. వచ్చింది. ఓకే, సో మీరు ఎన్ని రకాలుగా రన్ చేయొచ్చు ప్యాకేజీని? ఒకటి విజువల్ స్టూడియో, 2 ఎగ్జిక్యూటివిటీ, 3 కమాండ్ ప్రాంప్ట్లో ఏ కమాండ్ వాడాలా? DTEXEC. ఈ 3 ద్వారా రన్ చేయొచ్చు. మీ దగ్గర విజువల్ స్టూడియో లేదు, నువ్వు టెస్టర్ అనుకో, నీకు ఎవడైనా ప్యాకేజ్ ఇచ్చి టెస్ట్ చేసుకోమంటే ఎట్లా టెస్ట్ చేసుకోవాలి? నువ్వు కమాండ్ ప్రాంప్ట్ నుంచి కానీ ఎగ్జిక్యూటివిటీతో కానీ రన్ చేసుకోవాలి మీరు. ఓకే, రన్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్నే SQL సర్వర్లోకి వెళ్ళి జాబ్స్లోకి వెళ్ళి న్యూ జాబ్ అని SSIS అంటావు దాని పేరు. ఓకే,
ఇక్కడ స్టెప్స్ అని ఉందా, న్యూ స్టెప్, జాబ్కి స్టెప్ ఉంటుంది కదా, స్టెప్లో స్టెప్ 1 అన్నాం. ఏం రన్ చేయాలా, ఏంది సీక్వెల్ కోడ్ కాదు కదా, ఇంటిగ్రేషన్ సర్వీస్ ప్యాకేజ్ కదా, ఎస్క్యూఎల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీస్ ప్యాకేజ్ కదా మనం రన్ చేయాల్సింది. అక్కడ ఎక్కడుంది నీది అంటే ఫైల్ సిస్టంలో ఉంది. ఎక్కడ ఫైల్ సిస్టంలో అంటే ప్యాకేజ్ 3 డెస్క్టాప్ మీద ఉంది, సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఏదైనా కనెక్షన్స్ మార్చాలనుకుంటే ఇందాక యూటిలిటీలో చూసారు చూడ, అలాగే కాన్ఫిగరేషన్స్, కమాండ్ లైన్స్, ఏదైనా సెట్ వాల్యూస్, డేటా సోర్సెస్ ఇక్కడ ఏమన్నా కావాలంటే మీరు మార్చుకోండి. మార్చుకున్న తర్వాత ఓకే కొట్టండి. స్టెప్ యాడ్ చేసేసాం, దాన్ని షెడ్యూల్ చేసుకోండి. ఎవ్రీడే midnight 12 o'clock షెడ్యూల్ 1, వీక్లీ 1. ఏమైంది, ఎవ్రీ వీక్ సండేనా, వీక్లీ కాదు డైలీ 12 midnight 12 o'clock. సో ఏం జాబ్ అదే, ఎస్ఎస్ఐఎస్ జాబ్, స్టార్ట్ జాబ్. హిస్టరీ చూడమంటుంది, వ్యూ హిస్టరీ. రన్ అవ్వాల, అసలు రన్ అవ్వాల. ప్యాకేజ్ ప్రాపర్టీస్కి వెళ్ళి జనరల్లో ఓనర్ని మార్చేయండి, ఎస్ఏ అకౌంట్ పెట్టి. ఓనరు నా యూజర్తో రన్ అవ్వట్లే, ఎస్ఏ పెట్టండి, మళ్ళీ రన్ చేయండి. స్టార్ట్ స్టెప్ 1. ఓకే, సక్సెస్. ఇప్పుడు ట్రంకేట్ చేద్దాం. టెస్ట్ ట్రంకేట్ చేస్తే కానీ మనకు రన్ అయిందో లేదో తెలదు కదా. ఇప్పుడు ఏమి లేవు, డేటా అయితే ఏమి లేదు. ఓకే, మనం ఇప్పుడు జాబ్కి వెళ్ళి ఒకసారి రన్ చేద్దాం. స్టార్ట్ జాబ్. వచ్చిందా? అప్డేట్ అయిన డేటా రావాలంటే నెక్స్ట్ వీక్ అలా అప్డేట్ అయిన డేటా ఇప్పుడు రన్ అయితే అప్పుడు అప్డేట్ అయిన డేటా సోర్స్ నుంచి మొత్తం వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ వీక్ అంటే అర్థం కాదు, అంటే సండే కానీ మండే రోజు రన్ అవుతుంది. ఆ రోజు వరకు ఏముంటుందో సోర్స్లో మొత్తం పట్టుకొచ్చేస్తుంది. అదే కదా రాసాం మనం. ఇప్పుడు సోర్స్ అంటే ఏంటి, ఫ్లాట్ ఫైల్. ఫ్లాట్ ఫైల్ ఎవరు ఇచ్చినాడు, ఎస్ఏపి వాడు ఇచ్చినాడు అనుకుందాం. ఎస్ఏపి వాడు ఇచ్చిన ఫ్లాట్ ఫైల్ నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు, D: డేటాలో లూప్ అనే ఫోల్డర్లో పెట్టినావు తీసుకొచ్చి. ఆ ఫోల్డర్లో ఫైల్లో ఏముంది, ఏమో ఉంది. అక్కడి నుంచి ఏదైతే వచ్చిందో ఈరోజు అదే ఉంది. అది మొత్తం లోడ్ చేసింది, అంతేగా చేసింది. అది ఫ్లాట్ ఫైల్ ఏమైనా ఒకరో లోడ్ చేసిందే కాదు, మొత్తం డెస్టినేషన్ని మొత్తం ట్రంకేట్ చేసి ఫ్రెష్గా లోడ్ చేసేసింది, అంతే కదా. అందుకే కదా ట్రంకేట్ పెట్టాము టేబుల్కి డెస్టినేషన్లో. ఇప్పుడు రన్ చేస్తే ప్రతిసారి ఎందుకు 11 rows ఉన్నాయి, ట్రంకేట్ చేస్తున్నాం, మొత్తం లోడ్ చేస్తున్నాం, రీలోడ్ చేస్తున్నాం. అలా కాకుండా ఆల్రెడీ ఉన్నదాన్ని అలా ఉంచి ఓన్లీ కొత్తగా వచ్చిన వాటిని వేస్తే దాన్ని ఇంక్రిమెంటల్ లోడ్ అంట. ఆ తర్వాత చూద్దాం ఇంక్రిమెంటల్ లోడ్ ఎట్లా చేస్తారు, ఎన్ని రకాలుగా చేస్తామనేది. ఫస్ట్ ప్యాకేజీని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలి, దాన్ని లూప్ ఎట్టా తిప్పాలి, ఓకే, దాన్ని ఎన్ని రకాలుగా రన్ చేయాలి. ఒక ప్యాకేజీని నీకు ఇస్తే ఎన్ని రకాలుగా రన్ చేసుకుంటాం. మనం ఇప్పుడు దీంట్లో కాకుండా ఎస్ఎస్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు దీంట్లో జాబ్స్ క్రియేట్ చేసినట్టు ఎస్ఎస్ క్రియేట్ చేయాలి. ఎస్ఎస్ఐఎస్లో లేదు, షెడ్యూల్ వచ్చి సీక్వెల్స్లోనే. జాబు ఎస్ఎస్ఐఎస్కి డైరెక్ట్గా షెడ్యూల్ లేదు. ఏముందా, సీక్వెల్ సర్వర్ ఏజెంట్లో ఒక ఆప్షన్ ఉంది. ఏమని, నువ్వు ప్రొసీజర్ రన్ చేసుకుంటావా, కొర్రీ రన్ చేసుకుంటావా, ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజ్ రన్ చేసుకుంటావా, ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ రన్ చేసుకుంటావా, పవర్ షెల్ స్క్రిప్ట్ రన్ చేసుకుంటావా, బ్యాచ్ ఫైల్ రన్ చేసుకుంటావా, అది నీ ఇష్టం. ఈ స్టెప్లో ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ స్టెప్లో ఎడిట్ కొడితే నేను ఉన్నది ఎడిట్ కొడుతున్నా, నేను ఎస్ఎస్ఐఎస్ సెట్ చేసుకున్నా కదా. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ షెల్ రన్ చేయొచ్చా, పవర్ షెల్ రన్ చేయొచ్చు. కింద పక్క లాస్ట్లో ట్రాన్సాక్ట్ ఎస్క్యూఎల్ స్క్రిప్ట్ అంటే సీక్వెల్ సర్వర్ స్క్రిప్ట్ రన్ చేయొచ్చు. ఓకే, ఇంకేదైనా బ్యాచ్ ఫైల్ ఈఎక్సీ ఫైల్ రన్ చేయాలనుకో ఫస్ట్ది ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ కమాండ్ లైన్ ఈఎక్సీ రన్ చేసినలా అదే కమాండ్ లైన్ ఈఎక్సీ రన్ చేస్తుంది. అట్లా మీరు ఏం కోడ్ రన్ చేయాలన్నా షెడ్యూల్స్ లేవు బాబు మనకి. నువ్వు షెడ్యూల్ ఎన్ని గంటలకు డైలీ 10 సార్లు కావాలంటే షెడ్యూల్ చేసుకోవచ్చు, అంటే గంటకు ఒకసారి. నేను డైలీ ఒకసారి చేసిన,
నువ్వు వారానికి ఒకసారి చేసుకోవచ్చు. కొన్ని ప్యాకేజీలు ఉంటాయి డేటా వారానికి ఒకసారి ఇస్తారు, వారానికి ఒకసారి రన్ చేస్తారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏదైనా రిమైండర్ పంపించాలనుకో డైలీ రన్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి రిమైండర్ పంపిస్తాం. అలా కాకుండా కొంతమందికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఏజెంట్ సర్వీస్లో తప్ప సీక్వల్ సర్వర్లో కానీ ఐఎస్లో కానీ ఆర్ఎస్లో కానీ ఎక్కడ కానీ షెడ్యూల్ లేదు. సబ్స్క్రిప్షన్ ఎస్ఎస్ఆర్ఎస్లో క్రియేట్ చేస్తే ఆడికొచ్చి కూర్చుంటుంది, అది ఏజెంట్కి వచ్చే కూర్చుంటుంది. అది ఆడ క్రియేట్ చేసినా అదే సర్వర్కి వచ్చే కూర్చుంటుంది. అది కూడా జాబ్సే. ఓకే, మనకు కావాలంటే థర్డ్ పార్టీ టూల్ కొనుక్కోవచ్చు. మీరు కొన్ని ఉంటాయి, టూల్స్ ఉంటాయి, అవి కొనుక్కొని వాటిల్లో షెడ్యూల్ చేసుకోవచ్చు. కానీ మనకైతే ఆప్షన్స్ లేవు. బిల్టిన్ వాటిల్లో అయితే దేంట్లో క్రియేట్ చేయాలి? నువ్వు సిక్వల్ సర్వర్ ఏజెంట్లోనే చేయాలి. నువ్వు ఏ షెడ్యూల్ చేయాలనే సిక్వల్ సర్వర్ ఏజెంట్ ఒక్కటే మనకు ఉండేది ఆప్షన్. ఓకే, విండోస్ షెడ్యూలర్ అని ఉంటుంది. విండోస్ షెడ్యూలర్లో ఈఎక్సీ రన్ చేయొచ్చు. విండోస్ షెడ్యూలర్లో ఈఎక్సీ రన్ చేయొచ్చు, అంటే .NET కోడ్ రన్ చేయొచ్చు, జావా కోడ్ రన్ చేయొచ్చు. మంది రన్ చేయలేము. మన సిక్వల్ కానీ ఎస్ఎస్ఐఎస్ కానీ రన్ చేయలేము. మన వాటికే ఓన్లీ ఏజెంట్ సర్వీస్ ఒకటే ఆప్షన్ మీకు. ఓకే, అది మీరు రన్ చేసేటప్పుడు యూటిలిటీతో కానీ దేంతో అయినా సరే కనెక్షన్ మేనేజర్స్ అని ఉంటుంది. ఇక్కడైనా సరే లేదు, ఏజెంట్ సర్వీస్లో అయినా సరే స్టెప్స్లో ఎడిట్లో ఇక్కడ డేటా సోర్సెస్ అని ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టి మార్చుకోవచ్చు మీరు మార్చాలనుకుంటే. ఎందుకంటే ఈ పాత్లోనే డేటా ఫోల్డరు D:1 ఉండాలని రూల్ ఏమి లేదు వాడికి, టెస్టింగ్ చేసేవాడికి. అప్పుడు వాడు వచ్చి ఇక్కడ మార్చుకుంటాడు, నాది E:1 అంటే E:1 పెట్టుకుంటాడు, అంతే కదా. ఆ పాత్ మార్చాలంటే ఎట్లా మార్చాలి? నువ్వు స్టిక్ పెట్టి మార్చాలి అంతే, టెస్టింగ్ చేయడానికి ఈజీ. సో మీరు ఒక ప్యాకేజ్ రన్ చేసి పక్కనోడికి ఇస్తే మీకు అర్థమైపోతుంది. టెస్ట్ చేయరా దీన్ని, నువ్వేం చెప్పకన్నా 10 నిమిషాల్లో వాడు టెస్ట్ చేస్తాడో తెలుస్తుంది. మన దాంట్లో D:1 ఉండదు, మన దాంట్లో లూప్ హోల్డర్ ఉండదు. వానికి ఫైల్స్ ఇవ్వాలా, నువ్వు ఫార్మాట్ చెప్పాలా. అప్పుడు నువ్వు చెప్పాలా వానికి ఏమని, ఫస్ట్ టెస్టింగ్ వాడికి ఏం చెప్పాలా, మెయిల్ రాస్తావు, కాపీ ద అటాచ్డ్ DTSX ఫైల్ అంటే SSIS ఫైల్, ఓకే, ఇంటూ QA సర్వర్. వాడు ఎక్కడ టెస్ట్ చేస్తాడో ఆ సర్వర్, టెస్టింగ్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ QA అంటే. ఓకే, 2 ఓపెన్ ద ఫైల్ విత్ DTEXEC at CMD command prompt or execute utility. Change the connections. అంతే కదా చేయాలి. చేంజ్ ద కనెక్షన్స్. Execute, verify data in loop table. అంతే కదా, ఏం చేస్తావు అంతకంటే? టెస్టింగ్ అంటే అంతే కదా చేస్తాం. ఆ ఫ్లాట్ ఫైల్లో వాడు వెళ్ళి XYZ కాకన్నా ABC అనో, ABC కాకన్నా MNC అనో ఏదో పెట్టుకుంటాడు వాడు. అది వచ్చిందా లేదా టెస్ట్ చేస్తాడు. నేను ఎక్స్పెక్ట్ చేసే నా ఫ్లాట్ ఫైల్లో 50 రోస్ పెట్టా, నాకు 50 వచ్చినాయా లేదా టేబుల్కి. లేదు 10 ఫైల్స్ ఉన్నాయి, ఈచ్ ఫైల్లో 10 రోస్ పెట్టాడు, టోటల్ ఎన్ని రావాలా, 100 రోస్ రావాలా, వచ్చాయా లేదా, అంతేగా టెస్ట్ చేస్తాడు. దాన్ని ETL టెస్టింగ్ అంటాం. ETL టెస్టింగ్ అంటాం. ETL టెస్టింగ్ చేయాలంటే కంపల్సరీ DTEXEC కమాండ్ యూటిలిటీ కంపల్సరీ రావాలి, లేకపోతే నువ్వు ETL టెస్టింగ్ చేయలేవు. ETL టెస్టర్స్ అంటారు. ETL టెస్టర్స్ సపరేట్ జాబ్స్ ఉంటాయి ఆన్లైన్లో, మనం అప్లై చేస్తే. SSIS చేసిన వాళ్ళకి టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేయాలంటే ముందు తెలియాలి కదా, వాళ్ళకి ప్యాకేజ్ తెలియాలా, ఎలా ఎడిట్ చేయాలా, ఎలా కమాండ్ మన కనెక్షన్స్ ఎలా మార్చుకోవాలో తెలియాలా, వాళ్ళకి అవన్నీ తెలుస్తాయి వాళ్ళకి ఈజీగానే. సో వాళ్ళు మారుస్తారు. ఎక్కడ ఇది వేరే సిస్టము, ఇది నేను డౌన్లోడ్ చేసి వేసుకున్నా. యాజిటీస్ ఏమి రన్ అవుతుంది నేను చెప్పినాను కదా. ఇక్కడ ఓపెన్ చేసి యూటిలిటీతో ఓపెన్ చేసిన, ఓపెన్ చేసి ఏం చెప్పినా కనెక్షన్ మేనేజర్స్లో
ఈ కనెక్షన్ మార్చు, ఈ ఫైల్ పాత్ డీలో లేదు, ఈలో అంటే ఈలో పెడతా. అంటే మనం ఆ పాత ముందుగా డిక్లేర్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. ముందుగానే ఫైల్ లేకనే ఎట్ట లోడ్ చేస్తుంది? సోర్స్ ఫైలే కదా, అంతే కదా. ఫైల్ లేకనే ఎట్ట లోడ్ చేస్తుంది? కంపల్సరీ ఫైల్ ఉండాలా. దాని బిజినెసే ఫైల్ లోడ్ చేయడమే, దాని డ్యూటీనే ఫైల్ లోడ్ చేయడము. ఫైలే లేకన్నా లోడ్ అయితే చేయలేదు, ఎట్లా లోడ్ చేస్తుంది? ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ఇస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి దేంట్లో వేసింది, డేటాలో లూప్లో. ఏమి లేవు కదా, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏం చేసిందా? రన్ చేసింది. ఏం రన్ చేసిందా? 0 ఫైల్స్ రన్ చేసింది. ఎందుకంటే లూప్లో ఏం లేవు, లూప్లో ఒక ఫైల్ కూడా లేవు కదా. ఇదే కదా. లూప్ కాబట్టి ఏం ఫైల్స్ లేవు కాబట్టి కాముగా అయిపోయింది, లేదనుకో ఎర్రర్ వచ్చింది. దీన్ని రన్ చేద్దాం ఈసారి. ఏమి లేవు చూడు. అదే టెస్టింగ్ వాళ్ళు చేస్తారు, అన్ని కేసులు టెస్ట్ చేస్తారు. ఫైల్స్ లేకపోతే మెయిల్ పెట్టాలి. అప్పుడే ఫైల్స్ ఏమి లేవు అనుకో లూప్లో, ఫోల్డర్లో మెయిల్ పెట్టాలి. చేద్దాం రేపు. ఓకే, ఫైల్స్ లేకపోతే ఎస్ఏపీ వాడికి మెయిల్ వెళ్ళిపోతుంది వెంటనే. సార్ టుడే వీ డిడ్ంట్ రిసీవ్డ్ ద ఫైల్స్, కుడ్ యూ ప్లీజ్ మేక్ షూర్ ఇట్ విల్ అవైలబుల్ బై ఎండ్ ఆఫ్ ద డే. అంతే కదా. ఫైల్స్ వాడు డైలీ వాడు ఫైల్స్ పెడతాడు, మనం లోడ్ చేస్తాము. వాడు ఫైల్స్ పెట్టకపోతే మనం లోడ్ ఎట్లా చేస్తాం? ఫస్ట్ ఫైల్ పెట్టలేదనుకో వానికి ఇంటిమేట్ చేయాలి కదా, సార్ మీ జాబ్ ఏవో ఫెయిల్ అయినట్టున్నాయి, ఫైల్స్ పెట్టలే ఈరోజు, మీరు చెక్ చేసుకోండి అంటే వాడు చెక్ చేసుకుంటాడు. మనం చెక్ చేయలేం కదా, వాడి సిస్టమ్ ఎక్కడుందో మనకు తెలియదు. వాడు పాత ఇస్తాడు, ఆ పాత నుంచి కాపీ చేసుకుంటాం. సో రేపు ఏం చేద్దామంటే, ఎస్ఏపీ వాడు ఫైల్స్ ఇస్తే, వాడు జిప్ ఫోల్డర్ ఇస్తే మన దానికి కాపీ చేసి వాటిని అన్జిప్ చేసి మన లోకల్లోకి ఒక ఫోల్డర్లో పడేసి దాన్ని లూప్ తిప్పుతాం. అప్పుడు క్లారిటీ వస్తుంది, ఎవడిస్తున్నాడు ఫైలు, ఇచ్చాడా లేదా, వాడి దగ్గర ఉందా లేదా, అక్కడి నుంచి ఇక్కడికి కాపీ చేయడం ఎట్లా, దానికి ఒక టాస్క్ ఉంది. ఎఫ్టీపీ ఫైల్ సిస్టమ్. ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఎఫ్టీపీ టాస్క్ వాడి లోకల్ కాపీ చేయాలి. లోకల్ కాపీ చేసిన తర్వాత అన్జిప్ చేయాలి. అన్జిప్ దేంతో చేస్తాం మనము? ర్యార్, జిప్పు. జిప్కి సంబంధించి సాఫ్ట్వేర్లు ఉంటాయి కదా, అవి వాడి కమాండ్ ప్రాంప్ట్ నుంచి అన్జిప్ చేయొచ్చు. సో అది వాడి అన్జిప్ చేద్దాం. అన్జిప్ చేసి లోడ్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే సరే. సో అది మీరు చేయాలి. ఫైల్ సిస్టంలో సేవ్ అవుతాయి. ప్లస్ రేపు డిప్లాయ్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్ అని ఉంటుంది ఇక్కడ, దాంట్లో సేవ్ అవుతాయి. ఇక్కడ అడుగులా ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్ డేటాబేస్లో సేవ్ చేస్తాం. డేటాబేస్లో ఎట్లా సేవ్ చేస్తాం? డేటాబేస్లో సేవ్ చేయాలంటే ఏం కావాలో అవన్నీ చూపిస్తానండి నేను. ఈరోజు ఫైల్ సిస్టంలో రన్ చేసి మీరు 4 రకాలుగా రన్ చేయాలి. ఓకే, 4 రకాలుగా రన్ చేసి లూప్ తిప్పి లూప్ ఫైల్ చేస్తే చాలు మీరు. ఓకే, రేపు అర్థమైపోతుంది మీకు. రేపు నేను డిప్లాయ్ చేసినప్పుడు ఇంకటి నుంచి ఇంకా అసలు ఫైల్ సిస్టమ్ వాడేది ఉంది. కంప్లీట్గా ఎస్ఎస్ఐఎస్ క్యాటలాగ్ నుంచి చేద్దాం. క్యాటలాగ్లోనే మొత్తం ఎప్పుడు వాడేది క్యాటలాగే. ఫైల్ సిస్టంలో అసలు చేయం మనం, క్యాటలాగ్లోకే డిప్లాయ్ చేస్తాం. ఎట్లా చేస్తాం? రోజు దాంతో రన్ చేస్తే 2 రోజులు సరిపోతుంది. సరే.